జనాల సమస్యలపై రణబేరి అంటూ జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోకి రాబోతున్నాడు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఆయన మనిషికి 100కి 100 కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు చేసే పనులు, రోడ్లు వేసడం, ఈ పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన చంద్రబాబుని వ్యతిరేకించాలి. వచ్చి జగన్ గారు చేసి కరెక్ట్, ఆయన మనసు కరెక్ట్ అనిపిస్తుంది. దేనికి వస్తున్నాడు ఆయన చేసి వెళ్తా డెవలప్ చేసి వెళ్ళాడు అంతా. ఆంధ్రాని 5 సంవత్సరాలు బాగా చేశాడు. చేసినప్పుడు మళ్ళీ వ్యతిరేకించాలిగా. వ్యతిరేకిస్తానికి వస్తున్నాడు ఆయన చంద్రబాబు గారిని. రామను ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు రెడీమేడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు, హెల్మెట్లు ఫేస్ కనపడకుండా. ఆ హెల్మెట్ పెట్టుకుని రమ్మని చెప్పండి. అదే సార్, ఇప్పుడు వాస్తవాలు మాట్లాడతాడు వచ్చి, ఇంకా జరిగిన వాస్తవాలు మాట్లాడాలిగా. మరి వ్యతిరేకించాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని వ్యతిరేకించాలిగా వచ్చి. ఆయన ఏం జరిగింది వ్యతిరేకం? ఆయన రేట్లు డౌన్ చేసిన వ్యతిరేకమా? ఈ పెన్షన్లు ఇవ్వడం వ్యతిరేకమా? దీని ఒక సబ్జెక్ట్ చెప్పి రామని చెప్పండి. ఆయన మేము ప్రిపేర్గా ఉంటాం ఆయన వెల్కమ్ పలుకుతానికి. అంటే వెల్కమ్ పలకటమే ప్రిపేర్ గా ఉంటాం అంటున్నారు. ఆయన అంటుంది ఏంది, అసలు సూపర్ 6 అనేది హామీలు ఇచ్చాడు భారీ ఎత్తున, ఒక్క హామీ నెరవేర్చలేకపోయాడు ఇంతవరకు. మరి అదే విధంగా చూస్తే గనక ఇంకా చాలా ఉన్నాయి ఆయన చెప్పిన, ఈ ఒక్క మాట నెరవేర్చట్లేదు. రైతులకు 20,000 అన్నాడు, అది ఇవ్వట్లేదు. విద్యార్థులకు 15,000 అన్నాడు, అవి ఇవ్వట్లేదు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. వాస్తవే సార్. చంద్రబాబు గారు సీఎం ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు 6 నెలలు అండి. 6 నెలలు. అతను సీఎం ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 5 సంవత్సరాలు. అతను చేసింది ఏంది, ఈయన చేయని ఏంటండి? మళ్ళీ అదే ఆలోచన ఆయనకు ఉండాలి కదా. మరి ఆయన చంద్రబాబుకి సీఎం 6 నెలలు కాకముందే అన్ని చేయమంటే ఎట్ చేస్తాడు? 9 సంవత్సరాలు నువ్వేం చేసావు? నాశనం చేసి వెళ్ళావు. నాశనం చేసి పనులు లేకుండా ఖండం చేసి జనాల్ని ఏ పని లేకుండా చేసి వెళ్ళావు. నువ్వు ఇప్పుడు వస్తానంటావా? ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ మనుషుల్ని పెట్టుకొని మీ జనాలను భయపెట్టాం కాదు. మీరు ఉన్నప్పుడు ఒకళ్ళు కార్యకర్త నోరు ఇప్పని ఇలా మీరు ఇళ్ల పైన దాడులు చేపించారు టీడీపీ వాళ్ళు ఇళ్ల పైన. నేను కార్యకర్తను కాదు, టీడీపీ మనిషిని. కార్యకర్త వేరు, ఓటర్ వేరు. నేను టీడీపీ ఓటర్ని. అది అంటే ఈ దాడులు అనేది ఇప్పుడు జరగట్లేదు అంటారా? అసలు మా వాళ్ళు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నోరు తెరిస్తే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటానికి అనిపిస్తే అనుకోమని చెప్పండి. ఇప్పుడు ఆయనకు అనిపిస్తే అనుకోమని చెప్పండి. ఏం కొట్టించారు? వాళ్ళు కొట్టించారా, వీళ్ళు కొట్టించారా? ఇప్పుడే బెదురుతున్నాడు ఆయన. ఆయన వచ్చి ఓపెనింగ్ రామనండి. ఇప్పుడు ఎప్పుడో చెప్పాము మాట, మేము మీరు జనాలు రాండి. వచ్చిన తర్వాత మీకు తెలిసేదిగా. వాళ్ళు వచ్చారు, వస్తే ఒక 100 మంది వేసుకొని సెక్యూరిటీ పెట్టుకొని రా, గన్ను పెట్టుకొని రా, కర్రలు తీసుకొని రండి. ఎందుకు? జనాలు ఎదురుతారుగా. పక్కా జనాలు తిరిగేదే. నువ్వు చేసిన మామూలుగా లేదు, పాపాలు కాదు. ఈ పాపాలు నువ్వు ఎదురుప్పుడు జనాలు మాట్లాడతారు. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక, ముఖ్యంగా మీరు అన్నారు సెక్యూరిటీ పెట్టుకొని రండి ఇవన్నీ అని. మరి గడిచిన 5 సంవత్సరాలు కూడా అలాంటి సెక్యూరిటీతో రావచ్చు కదా, మరి ఎందుకు రాలేకపోయాడు అంటారు ఆయన? అద్దెగా ఆయనకి వేస్తున్నాం మేము. మీరు ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు లేని మీకు ఇప్పుడు గుర్తొచ్చినాయి ఇవన్నీ ఈ సమస్యలు. చంద్రబాబు గారు ఏం చేసినా మీరు వ్యతిరేకిస్తానికి మీరు వస్తున్నారు. మంచి పనికి వ్యతిరేకం దాన్ని వేరే విధంగా చూపిస్తున్నారు. మళ్ళీ ఆ వ్యతిరేకత మీరు వేరే విధంగా క్రియేట్ చేసుకోండి. ఎక్కడో జరిగిన సబ్జెక్టులు ఇక్కడ పెడతాం, ఇక్కడ జరిగిన సబ్జెక్టులు అక్కడ పెడతాం. మీరు చేసే పని అదే. అంటే ఒక సినిమా తీశాడని చెప్పి రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెడతారా? ఏదో 4 పోస్టులు పెట్టారని చెప్పి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవమే సార్. ఆయన రామ్ గోపాల్ వర్మ ఎవరు? ఆయన జోబులో పెన్ను. ఆయన సొంత మనిషి. ఆయన సొంత మనిషికి ఇబ్బంది వస్తే మరి ఆయన మాట్లాడతాడు కదా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అతను బినామీ. ఏ బినామీ? వార్తల బినామీ. ఆ పోసాని ఒకడు, ఈయన ఒకడు, అంతా వీళ్ళు బినామీలు. మాట్లాడడానికి బినామీలు వీళ్ళు. ఎందువల్ల అంటారు మరి? అలాంటి వాళ్ళ మీద కేసులు పెడతాం ఎలా చూడాలంటారు? అంటే ఒక సినిమా తీస్తే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సినిమా తీస్తే కేసు పెట్టాలంటారా? చంద్రబాబు గారు కేసు పెట్టిలా, ఎవరు పెట్టలేదండి. వీళ్ళు ఊహాగానాలు. కేసులు ఎవరు పెట్టారండి? ఆయన మీద కేసులు పెట్టారా? ఆయన మామూలు పనులు చేశాడు ఆయన. వాళ్ళు పెట్టొచ్చా, వాళ్ళు తీయొచ్చా వ్యతిరేకంగా? వాళ్ళు ఎన్ని వ్యతిరేకలు చేశారండి వాళ్ళు? వేరే మేకప్ వేసి వాళ్ళు తీస్తే చేయొచ్చు, ఎదురు వాళ్ళు చేయకూడదు. చంద్రబాబు గారు చాలా ఆయన మీద అభిమానంతో తీస్తున్నారు. ఎవరు మనకు తెలియని వ్యక్తులు వాళ్ళ పార్టీకి. ఎవరు తీసినా చంద్రబాబు గారు పేరు పెడతాయి ముందు. సరే, ఇదంతా ఒక ఎత్తు. మరి ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం. అందరినీ మా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు. ఇది న్యాయమా? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటున్నారుగా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు చేయొచ్చండి అన్ని. మీరు చేయొచ్చు. ఇటు చేస్తే తప్పు, మీరు చేస్తే రైట్. మీరు ఎంతమంది సాగొట్టలేదండి? రైలు పెట్రోల్లో సాగొట్టించి బయట తోపించి ఎంతమంది సాగొట్టలే మీరు చేయొచ్చు. జనాలు కొట్టించి లక్షల సుధాకర్ గారిని కొట్టించి చంపించి ఎంతమంది చెప్పిలా మీ వ్యక్తులు? మీరే. మీ వ్యక్తులు చేస్తే మీదే ఆ బాధ్యత. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తే చంద్రబాబు గారు అంటున్నారు కదా. మరి మీ వ్యక్తులు చేసేటప్పుడు ఏం మాట్లాడాలి?
అప్పుడు అసలు ఏం జరగలేదు, అప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నోరు తెరిచే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మన అంబటి రాంబాబు అంటున్నాడు. మరి ఇంతవరకండి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అంబటి రామరావు బాబురావు గారు అసలు కనబడట్లా. ఆయన ఎక్కడో మాట్లాడతాడు, ఎక్కడో పెడతాడు. నాది గుంటూరు, ఆయనది గుంటూరు ఏమో నాకు తెలియదు, కానీ గుంటూరులో పడి గుంటూరు ఒక సెంటర్లో మామూలుగా తిరిగే ఏరియాలో వచ్చి రామను ఆ మూల ఈ మూల వచ్చి అంబటి రాంబాబు గారు మీరు చేసిన చాలా డ్యాన్సులు ఉన్నాయి, ఆ డ్యాన్సుల గురించి ఆలోచించండి. మీరు ఎదురు నిందలేయటం కాదు, మీరు కనబడండి. మీరు ఎక్కడ పార్టీ కార్యకర్తలు కనబడండి, మీ పార్టీ కార్యకర్తలు కనబడతలేదని లబోదుబో చెప్పుకుంటున్నారు. ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వస్తారు మీరు, మీ జగన్ గారు ఆ ప్యాకేజీ ఉంటే అప్పుడు ఆ కాసేపు మాట్లాడతారు, వెళ్తారు, ఇంకా కనుమరుగైపోతారు. మీ ఉండారుగా, మీ శిష్యులు ఉండారుగా, మీ శిష్యులను అడగని చెప్తారు మొత్తం. మరి ఇక్కడ చూస్తే కనుక వరుస పెట్టి రాజీనామాలు వైసీపీకి ఎలా చూడాలంటారు? తట్టుకొని నిలబడగలంటారా జగన్మోహన్ రెడ్డి? ఆయనకండి తట్టుకొని నిలబడే శక్తి ఉందండి. ఆ సమస్య వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. సమస్యను మాట్లాడుకున్నా ప్రిపేర్ అవుతాడు, అంత ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఆయన వచ్చి ఏది ఎక్కడో జరిగింది ఒకటి సబ్జెక్ట్ చెప్పి ఎత్తి వెళ్ళిపోతాడు. చంద్రబాబు గారు ద్వారా జరుగుతుంది, అది చంద్రబాబు గారు ఏం జరుగుతుందండి? అంటే ఇది ఎలా చూడాలంటారు? ఈ అరెస్టులను ఎలా చూడాలంటారు? ఈ రాజీనామాలను ఎలా చూడాలంటారు? అసలు 2028లో నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి ఒక పక్కన ధీమాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ధీమా సడిలిపోయే విధంగా ఆయన అనుచరులు, ఆయన బంధువర్గమే రాజీనామా చేసే పరిస్థితి వైసీపీలో. ఎలా చూడాలంటారు ఇదంతా? బంధువులు చేసినప్పుడు ఇంకేం చేస్తాడండి? ఆయన సంగతి తెలుసు కాబట్టి బంధువులు చేస్తున్నారు. మరి ఈయన సంగతి అంతా వాళ్ళ తమ్ముళ్ళకి, అల్లుళ్ళకి, అందరూ తెలియాలి సంగతి. తెలియదు ఎవరికి అయింది? ఆ సొంత మనుషులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బట్ పక్క వచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఇంకా ఎందుకు బయట చెప్పుకోరుగా? బయట చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతాడని చెప్పకుండా ఏదో విధానం వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? 2028లో నేను అధికారంలోకి వస్తాను, గట్టిగా తిరిగి ఈసారి నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. మోడీ గారు అతనికి అపాయింట్మెంట్ ఇస్తారు, కనుక్కోండి. ముందు కనుక్కున్న తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ మాటలు చెప్పమనండి. మోడీ గారి అపాయింట్మెంట్ కి 28లో అధికారం నాటడానికి సంబంధం ఏముందన్నా? అపాయింట్మెంట్ ఇస్తాను అయినట్టేనండి. మరి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా, వెళ్ళి ఆయనకి ఏదో ఒకటి ఆలోచన పడాలి కదా, వెళ్ళి సాష్టాంగం పడి ఏదో చెప్పుకోవాలి. ఆయన కేసుల గురించి ముందు ఆయన సేవ అవ్వాలని, ముందు ఆ కేసులు మొత్తం తీసుకుని బయటగా రమ్మనండి. అప్పుడు జనాలు సపోర్ట్ చేయాలని అప్పుడు ఆలోచిస్తారు జనాలు. మీరు కేసులని పెట్టుకొని మీరు లోపల 2 సంవత్సరాల లోపల ఉండి ఆ చంద్రబాబు గారిని 40 రోజులు వేసి చేపించింది కాక మీరు చేపించారు. చంద్రబాబు గారు మీరు 40 రోజులు మీరేపించారు. మీరు ఎన్నాళ్ళు ఉన్నారు? 14 నెలలు ఉండారు. 14 నెలలేనండి, 16 నెలలు ఉండారు మీరు. మీది ఎక్కువ, ఆయనది ఎక్కువ కేసుల్లో. ముందు మీది మీరు చూసుకొని ఎదురు అన్న సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీది మీరు చూసుకోండి సార్. మీరు అతను అనండి, మీరు ఎక్కువ జైలు చేసింది మీరు, రికార్డులో ఉంది మీది. ఏ కేసులో ఉండవు, ఎన్ని కేసులు, ఎన్ని కేసులు ఉండయో ఆ కేసులు బయట అవ్వండి. మీరు చంద్రబాబు గారిని కావాలని మీరు టార్గెట్గా లోపలేపించి మీరు చేయడం గొప్పతనం కాదు. మీరు గెలిచినప్పుడు ఇదే మాట మాట్లాడాం, ఓడిపోయినప్పుడు అదే మాట మాట్లాడాం. మీరు అది కాదు, మీరు కరెక్ట్ అయ్యి ఎదురు మీరు నందిలవ్వండి.